ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్ ఫోటో రివీల్ అయిపోయింది. నా రేండీ ఆర్టన్ స్మాక్‌డౌన్‌లో బ్రూటల్‌గా అటాక్ చేసిన తరువాత మనకి బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ ఫోటోస్‌ని రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా అంటే చాలా బాధగా కూర్చొని ఉన్నాడు కోడీ రోడ్స్ ఈ ఫోటోలో. నా ఫ్రెండే నా పైన అటాక్ చేసిండని. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు కోడీ రోడ్స్‌కి. చాలా మంది ఇలా అటాక్ చేసినారు. బ్రాక్ లెస్నర్ అటాక్ చేసిండు, రాక్ అటాక్ చేసిండు, ఏజే స్టైల్స్ అటాక్ చేసిండు, కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసిండు, జాన్ సినా అండ్ ఇప్పుడు ఫైనల్లీ రేండీ ఆర్టన్. ఇంతమంది సూపర్ స్టార్స్ కోడీ రోడ్స్ పైన టర్న్ అయినారు. రక్తం చూపించినారన్నమాట కోడీ రోడ్స్‌కి. సో ఈ ఫొటోస్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఫొటోస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అండ్ ఈ ఫొటోస్‌కి రియాక్షన్ ఇచ్చిర్రు కొందరు సూపర్ స్టార్స్. బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. లాల్ అని రియాక్షన్ ఇచ్చిండు బ్రాన్సన్ రీడ్ ఎక్కిరిస్తూ. అండ్ సీఎం పంక్ కూడా రియాక్షన్ ఇచ్చిండు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అసలు ఏం జరిగింది అన్నట్టుగా. అండ్ మనకి ఇప్పుడు రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు కదా, ఆ వీడియోకి 71 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. 15 గంటల్లోనే 71 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిన వీడియోకి. అండ్ ఇంకొకటి, ఒక ట్వీట్ అయితే చాలా చాలా వైరల్ అవుతుంది. సో ఆ ట్వీట్ ఏంటంటే 2011లో కోడీ రోడ్స్ గురించి రేండీ ఆర్టన్ ట్వీట్ చేసిండు. ఆ టైంలో రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండే. అది టీవీలో చూపించలేదు. సో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ట్వీట్లో ఏంటంటే రేపు కోడీ రోడ్స్ హర్ట్ అయిపోతాడు. సో మీరు చూడండి అన్నట్టుగా ఆ టైంలో 2011లో ట్వీట్ చేసిండు. అదే టైంలో రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు, రక్తం వచ్చేలా చేసిండు. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్‌గా ఆ రోజు టీవీలో చూపించలేదు. బట్ ఈ రోజు టీవీలో చూపించినారు. కోడీ రోడ్స్ పైన రేండీ ఆర్టన్ భయంకరంగా అటాక్ చేసేది. సో అందుకనే ఆ ట్వీట్ చాలా చాలా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక క్రేజీ మ్యాచ్ గురించి. ఆ క్రేజీ మ్యాచ్ ఏంది అంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్యలో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్. ఎందుకోసం? ఇప్పుడు రేండీ ఆర్టన్ ఏమో రస్సెల్ మేనియాలో ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడన్నట్టుగా రూమర్స్, అప్డేట్స్, బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. అండ్ రోమన్ రెయిన్స్ కూడా గెలుస్తాడన్నట్టుగా అప్డేట్స్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మెయిన్ ఛాంపియన్స్ అయిపోతే క్రౌన్ జ్యువెల్‌లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతుంది కదా. రోమన్ రెయిన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌ని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ క్రౌన్ జ్యువెల్‌లో. ఈ సంవత్సరంలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ టైం వరకు రోమన్ రెయిన్స్ ఛాంపియన్‌గా ఉంటాడా? అండ్ ఇటు రేండీ ఆర్టన్ ఛాంపియన్‌గా ఉంటాడా అనేది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గెలుస్తారా గెలవదా అనేది మనకి రస్సెల్ మేనియాలో చూస్తే తెలుస్తది. దాదాపుగా ఈళ్ళే గెలుస్తారన్నట్టుగా రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయి గానీ, బట్ ఆ టైం వరకి క్రౌన్ జ్యువెల్ వరకి వీళ్ళిద్దరూ ఛాంపియన్స్‌గా ఉంటారా అనేది పెద్ద క్వెషన్ మార్క్. రోమన్ రెయిన్స్ ఏమో పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గా మారిపోయిండు. చూడాలి మరి అన్ని రోజులు ఛాంపియన్‌గా ఉంచుతదా డబ్ల్యూడబ్ల్యూఈ ఒకవేళ గెలిస్తే గనక. ఒకవేళ రోమన్ రెయిన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది? మామూలుగా ఉండదు. ఆల్రెడీ రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసేసిండు. సో మరి రోమన్ రెయిన్స్ కూడా హీల్ టర్న్ చేస్తే మేబీ కష్టమైపోవచ్చు గానీ, రోమన్ రెయిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే ఉంటే ఈ మధ్యలో అంటే ఈళ్ళ మధ్యలో రోమన్ రెయిన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ పెడితే మంచిగుంటదని అనిపిస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా ఈ మ్యాచ్‌లో? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాయ్స్ కీస్ అండ్ జెల్లీ రోల్ గురించి. సో వీళ్ళిద్దరూ రస్సెల్ మేనియాలో ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారంట. రాయ్స్ కీస్ అండ్ జెల్లీ రోల్ ఇద్దరు ఒక టీమ్ అప్ అయ్యి సో అటు అంటే వాళ్ళకి అపోనెంట్స్‌గా మిజ్ అండ్ కిట్ విల్సన్ వస్తారు అన్నట్టుగా ఈ టైప్‌లో రూమర్ అప్డేట్ అయితే వస్తుంది. ఈ రస్సెల్ మేనియాలో అంట రాయ్స్ కీస్ అండ్ జెల్లీ రోల్ వర్సెస్ మిజ్ అండ్ కిట్ విల్సన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదంట. ప్లాన్స్ అయితే చేస్తున్నారంట. ఈ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయితే ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాన్ హౌజన్ గురించి. సో డాన్ హౌజన్‌కి ఒక న్యూ ట్రేడ్ మార్క్, ఒక న్యూ నేమ్‌ని తీసుకొద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుందంట. గర్ల్ హౌజన్ అని, కిడ్ హౌజన్ అని. సో అది ఒక ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేస్తుందన్నమాట. ఒక 4 ఉన్నాయి. సో నా 4గిట్లో ఏదో ఒకటి సెట్ చేయొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ తొందరలోనే. అండ్ ఇంకొకటి రియా రిప్లీ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో మ్యాచ్ ఉంది కదా ఈ రస్సెల్ మేనియాలో. అండ్ గ్రాఫిక్‌ని అయితే సెట్ చేసింది. అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ అంతగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో ఏదో మ్యాచ్ సెట్ అయిపోయినప్పుడు బాగా అనిపించింది కానీ, సో అంతగానం ఏం లేదు వీళ్ళిద్దరి మధ్యలో. సో ఏదో మ్యాచ్ పైన హైప్ అన్నారు కానీ ఈ మ్యాచ్ పైన ఏం లేదన్నమాట. సో కొంచెం గేర్ మార్చాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యూడ్‌ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మార్చాలి. సో బ్రాన్స్ జరిగితే బాగుంటదని అనిపిస్తుంది. చూద్దాం మరి
ఇంట్రెస్టింగ్గా మార్చుతారా మార్చరా. సో జస్ట్ ఏమున్నా బాడీ బిల్డింగ్ పైనే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో చూడాలి మరి నెక్స్ట్ స్మాక్ డౌన్లోనైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా వీళ్ళ మధ్యలో ఫ్యూడ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటో గురించి. సో మన జేకబ్ ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసినప్పుడు సో మన జేకబ్ ఫాటో అనుకుంది ఏంటంటే అంటే ఒక వేరే పేరుతో సిజర్ సికావో అనే నేమ్తో వద్దామని అనుకున్నాడంట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు సో ఆ నేమ్ వద్దు, ఒరిజినల్ నేమే ఉండని జేకబ్ ఫాటో అని సో జేకబ్ ఫాటో అనే డెబ్యూట్ చేపించినారంట డబ్ల్యూడబ్ల్యూలో. సో జేకబ్ ఫాటోయే బాగుంది. సో ఈ సిజర్ సికావో అనేది కరెక్ట్గా లేదన్నమాట. సో జేకబ్ ఫాటో అనే నేమే బాగుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెయిన్ ఈవెంట్స్, రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్స్. సో నిన్న స్మాక్ డౌన్లో రేండీ ఆర్టన్ హిల్టన్ చేసింది కదా. సో మనకి ఇంతకు ముందు ఈ రేండీ ఆర్టన్ హిల్టన్ చేయకముందు రస్సెల్ మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ అన్నారు. నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. సో ఇప్పుడు రేండీ ఆర్టన్ హిల్టన్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ మెయిన్ టైటిల్ కదా కోడీ రోడ్స్ దగ్గర ఉంది. సో ఈ ఛాంపియన్షిప్ కోసం ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఏమైనా నైట్ 2లో పెడతారా, నైట్ 2 మెయిన్ ఈవెంట్గా పెడతారా, ఏమైనా చేంజ్ అవుతుందా అన్నట్టుగా ఇటువంటి ఒక డౌట్ అన్నమాట. సో ప్రస్తుతానికి ఏం చేంజెస్ చెయ్యరంట. సో ఇప్పుడు మనకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చెప్పిన దాని ప్రకారం నైట్ 1 కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ అండ్ నైట్ 2 ఏమో మన రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి రేండీ ఆర్టన్ హిల్టన్ చేసిండు. సో చాలా హై ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో బ్రాల్ స్టార్ట్ అయినప్పుడు అది కూడా ఇంకా హై ఇంపాక్ట్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తారా, మళ్ళీ చేంజ్ చేయరు కదా. సో ఖచ్చితంగా రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ నైట్ 2లో ఉండొచ్చు ఇప్పుడున్న డీటెయిలింగ్ అండ్ అప్డేట్స్ రూమర్స్ ప్రకారం. సో చేంజ్ చెయ్యరు కావచ్చు. సో ఇప్పటి వరకైతే ఇంకా క్లారిటీ లేదు చేంజ్ చేస్తారా చేయరా అనేది. బట్ దాదాపుగా చేంజ్ చేయరు కావచ్చు. ఎందుకంటే రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఫ్యూడ్ వేరే లెవెల్లో సాగుతుంది, మామూలుగా లేకుండా వీళ్ళ మధ్యలో ఫ్యూడ్. సో రేండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఫ్యూడ్ నిన్న ఇంట్రెస్టింగ్గా మారిపోయింది రేండీ ఆర్టన్ హిల్టన్ తర్వాత, కాదనట్లేదు కానీ. బట్ రోమన్ రీన్స్ సీఎం పంక్ ఫ్యూడ్ వేరే లెవెల్ అని చెప్పాలి. సో చూద్దాం, ఇంకా అంటే కన్ఫర్మ్ కాలేదు, 100% కన్ఫర్మ్ కాలేదు. సో ఒక 50% రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ మ్యాచ్ రస్సెల్ మేనియా 42 నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఉండొచ్చు. అండ్ ఇంకొకటి మన సౌదీ అరేబియాలో జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఈ సంవత్సరంలో అండ్ నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా 43. సో ఇవన్నీ సౌదీ అరేబియాలో జరుగుతున్నాయి కదా. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ సౌదీ అరేబియాలో జరిపించద్దు అన్నట్టుగా ప్లాన్స్ చేస్తుందంట. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ వార్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ క్యాన్సిల్ చెయ్యొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది, రూమర్స్ వస్తున్నాయి. అంటే క్లారిటీగా చెప్పలేం, మన 100% కన్ఫర్మ్గా చెప్పలేం క్యాన్సిల్ అవుతాయని. సో ఇప్పుడు ఈ వార్స్ వల్ల ఆలోచిస్తుందంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో చేపిద్దామా జరిపిద్దామా అక్కడ సౌదీ అరేబియాలో రిస్క్ తీసుకుందామా అని. అండ్ ఇంతకుముందు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఆ టైంలో జరిగింది సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగింది, నైట్ ఆఫ్ ఛాంపియన్స్. అప్పుడు క్యాన్సిల్ అవుతుందన్న రూమర్స్ వచ్చిండే, బట్ క్యాన్సిల్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా రూమర్స్ ఉన్నాయి, ఇప్పుడు వారే జరుగుతుంది. సో ఆ వార్ వల్ల భయపడి బ్యాక్ స్టెప్ వేస్తారా అనేది చూడాలన్నమాట. సో ప్రస్తుతానికైతే క్యాన్సిల్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ అప్పటి వరకు చెప్పలేం, ఇంకా టైం ఉంది కదా రస్సెల్ మేనియా కోసం. అండ్ ఈ సంవత్సరంలో జరిగేది ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ జరిపించవచ్చు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో ఆలోచిస్తున్నారంట ఇప్పుడు ఇది జరిపిద్దామా వద్దా అని. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఈ రస్సెల్ మేనియా 43 అనేది సౌదీ అరేబియాలో జరగకపోతే, నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా 43 సౌదీ అరేబియాలో జరగకపోతే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కూడా డిలే అవుతుందేమో. సో మనకి కన్ఫర్మ్గా ఈ అంటే రస్సెల్ మేనియా 43లో ఎందుకు జరుగుతుందంటే అది సౌదీ అరేబియాలో జరుగుతుంది రస్సెల్ మేనియా. వాళ్ళకి పెద్ద పెద్ద మ్యాచ్లు కావాలి. సో ఈ డ్రీమ్ మ్యాచ్ పెట్టేస్తే ఆ రస్సెల్ మేనియా సక్సెస్ అవుతుందన్న ఉద్దేశం ఉంటుంది. సో అందుకని ఆ మ్యాచ్ అక్కడ జరిపిస్తుందని మనకు ఒక ఐడియా ఉండేది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ని క్యాన్సల్ అంటున్నారు కదా ఈ వార్ వల్ల. సో మేబీ ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో కూడా జరగకపోవచ్చు అన్నట్టుగా అంటున్నారు. బట్ చెప్పలేం, దానికి దీనికి సంబంధం ఏం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటే చేస్తుంది, బట్ ఇక్కడ జరుగుతుందంటే గ్యారంటీగా జరుగుతుందన్న ఒక అప్డేట్ అయితే, ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో స్టిల్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మొత్తానికే క్యాన్సిల్ అయిపోలేదు. ఆ వార్ వల్ల ఆలోచిస్తున్నారంట జరిపిద్దామా లేదా అని. సో ఇక మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం డిసైడ్ చేస్తుందో
దానివల్ల డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సౌదీ అరేబియాలో జరుగుతాయా జరగదా అనేది తెలుస్తుంది అన్నమాట.